బానిసత్వం 3 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ ప్రపంచంలో ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు కోసం 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసిండ్రు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన అధినేత కేసీఆర్ గారు. మరి ఆ రోజు అసెంబ్లీలో తెలంగాణ పేరే నిషేధించినప్పుడు మరి ఈ పదవులతో మాకు సంబంధం లేదు, ప్రజలే తెలంగాణ రాష్ట్రమే ఆకాంక్షగా పెట్టుకొని పార్టీని స్థాపించి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనకు అందించిన నాయకుడిని మరి ఈరోజు తప్పకుండా మనందరం కూడా తలుచుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో మంది మహనీయుల స్ఫూర్తితోటి ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నో ఫలితాలను చూసినాము. ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినరు అధినేత కేసీఆర్ గారు. మరి టీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఈ రోజు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చింది మొదలు పేదోళ్ల ఇండ్ల మీద పడ్డారు. హైడ్రా పేరిట పేదోళ్ల ఇండ్లు కూల్చేస్తా ఉన్నారు, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తా ఉన్నారు. మరి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఎక్కడైనా ప్రశ్నిస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూస్తా ఉన్నాము. అందరినీ కూడా మన నాయకులను అందరినీ కూడా తీసుకుపోయి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తా ఉన్నారు. మరి మార్పు అని చెప్పి మరి ప్రజల్లో ఒక రకమైన మోటివేషన్ తీసుకొచ్చి మరి సరేలే 10 ఏళ్లు మనకి అవకాశం ఇచ్చింది కదా, ఇంకో కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఏం చేస్తారో అని నమ్మి ఓటేసిన ప్రజలని ఈ రోజు వారి తల మీద కూర్చొని మరి వాళ్ళ మెడలు వంచి ఈ రోజు వారి పరిపాలన చేస్తా ఉన్నది మనందరం చూస్తా ఉన్నాం. మరి మంత్రి నియోజకవర్గంలో ముఖ్యంగా మరి ఇక్కడ ఎవరు ప్రశ్నించినా కూడా ఈ కాటారంలో కావచ్చు, మరి మంత్రి నియోజకవర్గం వ్యాప్తిగా ఏ మండలంలో మేము ఎవరమైనా ప్రశ్నించినా కూడా అక్రమ కేసులు బనాయించి మరి ఈ రోజు కేసులు బనాయించి జైలుకు పంపే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు, ఇక్కడ గవర్నెన్స్ కరెక్ట్ గా లేదు, ఇక్కడ అధికారులు కరెక్ట్ గా పనిచేస్తలేరు. అందరూ ఇక్కడ నుంచి డబ్బుల సంచులు మోయాలా, మరి అక్కడ ఢిల్లీకి అప్పచెప్పాలా అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందనే విషయం నిన్న జరిగినటువంటి అంత్య పుష్కరాల్లో మనకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. మరి అక్కడ పని చేసింది ఏమీ లేదు, కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు మాత్రం ఖర్చు అయిపోయినాయి అని చెప్పి చూపిస్తా ఉన్నారు. మరి ఇలాంటి ఒక ధోరణి మరి ఇక్కడ నుంచి పోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా మనం స్వేచ్ఛ జీవులుగా జీవించాలి. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఆత్మ గౌరవంతో బతకాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇక్కడ మంత్రిలో పుట్టమదన్న తప్పకుండా గెలవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తా ఉన్నాను. రేపు రాబోయే ఎన్నికల్లో పుట్టమదన్న గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా ఇక్కడ నుంచి మేమందరం ఖచ్చితంగా పనిచేస్తాము. మరి రాష్ట్రంలో కేసీఆర్ గారిని తీసుకొచ్చే బాధ్యత ప్రజల మీద ఉన్నది, తప్పకుండా తీసుకొచ్చుకుంటారనే నమ్మకం మాకున్నది. కేసీఆర్ గారే మరి మనందరినీ కన్న తండ్రి లెక్క కడుపులో పెట్టి కాపాడుతున్నారు. ప్రతి ఒక్క రంగంలో కూడా మనం అగ్రగామిగా నిలబడ్డాము. అది విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అలాగే ఇండస్ట్రీస్ కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో మనం అగ్రగామిగా నిలిచినాం. కానీ ఈ రోజు మన ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఏంటి? కట్టించిన హాస్పిటల్లో వైద్యులు లేరు, స్కూళ్లు మొత్తం మరి విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకుని స్కూళ్ల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంది. ఎంతో మంది విద్యార్థులు చచ్చిపోతున్నా కూడా స్పందిస్తలేదు ప్రభుత్వం. మరి అలాంటి ఐటీ మన హైదరాబాద్కు వచ్చిన కంపెనీలు తిరిగి వెళ్లిపోయిన సందర్భాలు మనం చూసినాం. ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా అలాంటి సందర్భాన్ని మనం చూసినామా? మేము చదువుకున్నప్పుడు మేము బెంగళూరుకి చెన్నైకి వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తూ అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్లి మేము పడిగాపులు కాసేవాళ్ళం. కానీ ఈ రోజు మన ముంగిట్లోకి హైదరాబాద్కి వెళ్తే చాలు ఎన్నో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మనకి కళ్ళ ముందు తీసుకొచ్చింది మన ప్రభుత్వం కాదా, కేటీఆర్ గారు కాదా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచింపజేయాలి. మరి మనకి ఇక్కడ వనరులు ఉన్నాయి, ఇండస్ట్రీస్ తీసుకురావాలి. మరి ఇలాంటివి ఏమీ చేయకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా విద్యార్థులను మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, ప్రతి ఒక్క వర్గానికి చెందిన ప్రజలను మోసం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఈ రోజు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మీ అందరికీ కూడా ప్రజలందరూ బుద్ధి చెప్తారు. మరి ఈ రోజు
మంత్రి నుంచి మాత్రం మీకు ఖచ్చితంగా పెద్ద చెంపపెట్టి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పుట్ట మదన్న గారి గెలుపు మాకు కనబడతా ఉన్నది. ఆ దిశగానే మేమందరం కూడా ఇంకా కష్టపడతాము, అన్నగారిని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈరోజు తెలంగాణ బిడ్డను నేను అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉన్నది. ఎందుకంటే ఒకరోజు మన యాసని ఎక్కిరించిన వాళ్ళు ఈ రోజు మన యాసలో మాట్లాడుతుంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఎంతో గర్వంగా ఉన్నారు. ఒకప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తెలంగాణ సకల జనుల సమ్మె జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంలో అందరం కలిసే ఉంటాం, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ఒక అమ్మాయి అంటది నాతోటి, మీ కేసీఆర్ గారు ఏం చేస్తారు, మీకు అసలు పరిపాలన చేసుకోవడమే రాదు అని ఆ రోజు ఎక్కిరించిన తను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత తనే నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పింది. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మనలాంటి యువతకి కూడా రాజకీయాల్లో అవకాశాలు వచ్చినాయంటే, ప్రత్యేక జిల్లాలు ఏర్పాటైనాయంటే మరి ఇవన్నీ కూడా కేసీఆర్ గారి దూరదృష్టికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మన యాసలో మాట్లాడుతూ సినిమా రంగాల్లో కావచ్చు, సినిమా రంగంలో అయితే ఇంకా చాలా వివక్షత ఉండేది మన యాస మీద. ఎవరో కమెడియన్ కి మాత్రమే మన యాసని, రౌడీలకో కమెడియన్ కో మాత్రమే ఉండే మన యాసని హీరోలు కూడా మాట్లాడే విధంగా చేసిండ్రు. గర్వంగా మాట్లాడే విధంగా, మన గడ్డ మీద గర్వంగా మాట్లాడే విధంగా చేసిండ్రంటే మరి అది తీసుకొచ్చింది కేవలం కేసీఆర్ గారు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు 10 ఏళ్లు సంతోషంగా ఉన్నామంటే అది కేసీఆర్ గారి పుణ్యం. మరి తప్పకుండా కేసీఆర్ గారిని గెలిపించుకుంటాము, మంత్రి నుంచి మదన్ అసెంబ్లీకి పంపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఏర్పాట్లు చేసిన మా మండల శాఖ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పుట్ట మదన్న.